ఆంధ్రప్రదేశ్ను పరిశ్రమలు మరియు ఆవిష్కరణలకు అగ్రగామి గమ్యస్థానంగా నిలబెట్టేందుకు కట్టుబడి ఉన్నాం. 2019-24 మధ్యకాలంలో పారిశ్రామిక విధానం పూర్తిగా దెబ్బతింది. అయితే మా ప్రభుత్వ అచంచల కృషితో కేవలం 18 నెలల్లో బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని పునరుద్ధరించాం. జూన్ 24 నుండి 9.68 లక్షల కోట్ల విలువైన 1.9 లక్షల పెట్టుబడి ప్రతిపాదనలు ఆమోదించబడి 5.41 లక్షల ఉద్యోగ అవకాశాల సృష్టికి మార్గం సుగమమైంది. మా విజన్ ప్రపంచంతో పోటీ, స్థానికంగా చేయూత. కాంపీట్ గ్లోబలీ, కేర్ లోకలీ. ఇటీవల నిర్వహించిన గ్లోబల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ 25లో 13.25 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి. 16.13 లక్షల ఉద్యోగాల సామర్థ్యంతో 610 MOUలు సంతకం చేయబడ్డాయి. ప్రస్తుతం దేశంలో అతి పెద్ద సింగిల్ FDI పెట్టుబడిని ఆకర్షించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గురించి ప్రపంచం మాట్లాడుతోంది. గట్టి అంతర్జాతీయ, జాతీయ పోటీ మధ్య విశాఖపట్నంలో గూగుల్ సంస్థతో $15 బిలియన్ విలువైన AI ఆధారిత డేటా సెంటర్ స్థాపనకు ఒప్పందం కుదుర్చుకున్నాం. గౌరవ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు బ్రాండ్ చంద్రబాబుని సమర్థవంతంగా వినియోగించి ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని సాధించారు. ఆయనను ఆంధ్రప్రదేశ్ చీఫ్ జాబ్ క్రియేటర్గా కొనియాడటం సముచితం. అదనంగా అనకాపల్లిలో సమగ్ర ఉక్కు కర్మాగారం, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, సమగ్ర సౌర సెల్ ప్రాజెక్ట్, 500 CBG ప్లాంట్లు, కాకినాడలో గ్రీన్ అమోనియం ప్రాజెక్ట్, ఓర్వకల్లులో సెమీ కండక్టర్ యూనిట్ వంటి ప్రముఖ పెట్టుబడులని ఆకర్షించగలిగాం.